నిమిషం అందరికీ నమస్తే రాయలసీమ ప్రజలకి అండ్ కడప జిల్లా ప్రజలకి తెలుగు వాళ్ళందరికీ నమస్తే. మాది కడప జిల్లా రాయలసీమ. సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 సినిమా రిలీజ్ అవుతుంది. నాది బ్రహ్మంగారి మఠం పక్కన చిన్న గ్రామము, అమ్మగంపల్లి గ్రామము. అక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళి ఒక సినిమా తీశాను, లారీ చాప్టర్ 1 అని. ఈ సినిమా ఆగస్ట్ 2న 5 భాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. చాలా గొప్పగా తీశాను, చాలా పెద్దగా తీశాను. పెద్ద హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అండ్ పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి సినిమానే నేను చాలా బాగా చేశాను. ట్రైలరు, పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. శ్రీకాంత్ రెడ్డి SREE కాదు. సో ఈ సినిమా చేయడం అండ్ ఇక్కడ రిలీజ్ చేయడం మన జస్విత ఫిలిమ్స్ వాళ్ళు రాయలసీమ రైట్స్ తీసుకున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అండ్ బళ్ళారి రైట్స్. ఒక డెబ్యూట్ మూవీ చాలా బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఇక్కడ మన కడపలో ఉన్నటువంటి పెద్ద దర్గా అండ్ మన టెంపుల్ అండ్ మన చర్చ్, దేవుని కడప అండ్ చర్చ్ను విచ్చేయడం జరిగింది. అండ్ ఈ ఆదివారం ఈ ఆగస్టు 2వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ చూసి పెద్దవాళ్ళని, కొత్త వాళ్ళని ఎంతోమందిని సపోర్ట్ చేశారు. అలా మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. రాయలసీమ ప్రజలందరూ కూడా మీ ఇంట్లో బిడ్డను అనుకొని మమ్మల్ని చూసి, మా సినిమా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. దీనికి నేను ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, యాక్టర్ని. అమ్మాయి చంద్రశిఖ ఈ సినిమాలోని హీరోయిన్. అండ్ సినిమా వచ్చేసి లారీ చాప్టర్ 1 కుటుంబ కథా చిత్రం. చాలా బాగా వచ్చింది. మీ ఇంట్లో తమ్ముడు, మీ బిడ్డలాగా ఆదరించి మా సినిమా చూసి మమ్మల్ని మీ సపోర్ట్ చేసి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని వేడుకుంటున్నాము. అందరూ చూస్తారని ఆశిస్తున్నామండి. అందరికీ నమస్కారం. నేను చంద్రశిఖ. We need your love and support. Please support us. August 2nd, Laurie Chapter. Please watch ARS Cinema. హీరోయిన్ కూడా తెలుగు అమ్మాయినండి. హీరోయిన్ హిందీ అమ్మాయి. తను మన తెలుగు వాళ్ళని ప్రయత్నం చేశాము, దొరకలేదు, చేయలేదు. అండ్ వర్షాలు పడుతున్నాయి, షూటింగ్కి వెళ్ళాలి ఇమ్మీడియట్గా. సో అందుకు ఇమ్మీడియట్గా దొరికిన వాళ్ళతో చేశాము. బట్ తను చాలా ప్రాపర్గా సూట్ అయింది కథలో. తన పేరు వరలక్ష్మి, నా పేరు హర్షవర్ధన్. సినిమాలో హంటర్ అనమాట. చాలా కుటుంబ కథా చిత్రం, చాలా పెద్ద కథ. 3 గంటలు నిడివి ఉంది సినిమా. అండ్ 5 పాటలు, 9 ఫైట్లు ఉన్నటువంటి చాలా గొప్ప సినిమా. చాలా బాగా చేశాము. మీరు కాకుండా మెయిన్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారండి దీంట్లో? నేను కాక కొత్త వాళ్ళకు నేను అవకాశం ఎక్కువ మందికి ఇచ్చాను. కొత్త వాళ్ళు ఉన్నారు అందరూ. అండ్ నేను యూట్యూబ్లో వీడియో చేసే అబ్బాయిని. సో యూట్యూబ్ ద్వారా వచ్చిన మనీతో ప్రతి రూపాయి కూడబెట్టి ఒక సినిమా చేశాను కృష్ణానగర్లో ఉంటూ. అండ్ అందరూ కొత్త వాళ్ళు సార్ ఇందులో. బట్ ప్రతి ఒక్కరు కూడా పాత్రలకు న్యాయం చేస్తారు, పాత్రలో సూట్ అవుతారు సార్. స్టోరీ లైన్ అప్ లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది సార్, దేశ భద్రతకు సంబంధించింది. అండ్ అది వచ్చేసి దాని చుట్టూ గ్యాంగులు తిరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కథ సార్ కంప్లీట్గా ఇది. అండ్ కుటుంబ కథా చిత్రం, రొమాన్స్, యాక్షన్, పాటలు, సెంటిమెంట్, కామెడీ ప్రతిదీ కూడా సమకాలంలో మిక్స్ చేసి సినిమా తీశాను సార్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి ఆసం సార్. బడ్జెట్ ఎంత అయిందండి? సుమారు 2 కోట్లు అయింది సార్ సినిమాకి. 5 లాంగ్వేజ్ల్లో చిత్రీకరించి విడుదలకు సిద్ధం చేశాం. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. పాన్ ఇండియా సినిమా లారీ చాప్టర్ 1. దాని పాటలు, ట్రైలర్లు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. చూసి మాకు ఆగస్ట్ 2 సినిమాకు వచ్చి ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం సార్. చాప్టర్ 2 ఉంది సార్ అండ్ చాప్టర్ 3 కూడా ఉంది. దీని రిజల్ట్ బట్టి ప్రయత్నం చేయాలి సార్. లారీ చాప్టర్ 1 అని ఇప్పుడు ఒక పెద్ద కథ, ఒక పెద్ద తరహా సినిమా, పెద్ద హీరో చేసేటువంటి కథ ఇది. చాలా బాగా చేశాను సార్. ట్రైలర్, పాటలు వదలడం జరిగింది శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో. చాలా బాగా స్పందన వస్తుంది. నేను రాయలసీమ పిల్లగాన్ని, మీ ఇంట్లో మనిషిని అని ఆదరిస్తారని కొత్త వాళ్ళని ఎంతోమంది చూశారు, పెద్దవాళ్ళు చేశారు. అందరినీ మమ్మల్ని కూడా చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. ఓటీటీ రిలీజ్ కూడా వస్తుంది. థియేటర్ రిలీజ్ వెళ్ళిన తర్వాత అక్కడ రిజల్ట్ బట్టి అండ్ ఆల్సో పబ్లిసిటీ అవుతుంది కదా, దాని ద్వారా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది సార్. పక్కా తీసుకొస్తాం ఓటీటీలోకి, మంచి ప్లాట్ఫామ్లోకి.